ఆధార్ కార్డ్ అనేది భారతీయులకు చాలా ఇంపార్టెంట్ డాక్యుమెంట్. దీనిని మించిన ముఖ్యమైన డాక్యుమెంట్ భారతీయుడికి ఏది లేదు. కాబట్టి ఖచ్చితంగా ఆధార్ కార్డు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అందులో ఉండే ప్రతి చిన్న డీటెయిల్ జాగ్రత్తగా చెక్ చేసుకోవాలి. ఆధార్ కార్డులోని వివరాలన్నీ కూడా ఎప్పటికప్పుడు సక్రమంగా దోషరహితంగా ఉండేలా చెక్ చేసుకోవాలి. ఉద్యోగం, వ్యాపార రీత్యా వేరే ప్రాంతాలకు మారిన వారు ఆధార్ కార్డులోని తమ చిరునామాకు తప్పకుండా అప్డేట్ చేసుకోవాలి. అలాగే సొంత ఊరిలోనే ఉన్నవాళ్ళు కార్డులో వివరాన్ని సక్రమంగా ఉన్నవారు కూడా ప్రతి 10 ఏళ్లకు ఒకసారి ఆధార్ కార్డును అప్డేట్ చేసుకుంటూ ఉండాలి. ఉదయ్ ఎప్పటికప్పుడు ఆధార్ కార్డుని అప్డేట్ చేసుకోమని మనల్ని అలర్ట్ చేస్తూనే ఉంటుంది. తాజాగా ఆధార్ కార్డు హోల్డర్లకు మళ్ళీ ఆదేశాలు జారీ చేసింది. 10 ఏళ్లకు మించి ఆధార్ కార్డును వాడుతున్న వారు ఇంకా ఉంటే ఖచ్చితంగా అప్డేట్ చేయాలని సూచించింది. ఇక ఆధార్ వివరాలను ఫ్రీగా అప్డేట్ చేసుకోవడానికి ఈ ఏడాది డిసెంబర్ 14 దాకా ఛాన్స్ కల్పించింది. దీని గురించి సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్లో కూడా పోస్ట్ చేసింది. కోట్ల మందికి ప్రయోజనం చేకూర్చే ఈ ఫ్రీ సర్వీస్ కేవలం మై ఆధార్ పోర్టల్లో మాత్రమే అందుబాటులో ఉంది. ఈ గడువు దాటితే డబ్బులు కట్టి ఆధార్ అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది. అప్డేట్ చేసుకోకపోతే ఖచ్చితంగా ఇబ్బందులు తప్పవు. ఎందుకంటే ఆధార్ కార్డు అనేది అత్యంత ముఖ్యమైన డాక్యుమెంట్. మీ దగ్గర ఎన్ని ముఖ్యమైన డాక్యుమెంట్లు ఉన్నా కూడా ఆధార్ కార్డు ఉంటేనే అవన్నీ చెల్లుతాయి. అందుకే ఆధార్ కార్డ్ని సక్రమంగా ఎలాంటి తప్పులు లేకుండా ఉండేలా చూసుకోవాలి. ఎందుకంటే దీనివల్ల నకిలీల బెడద ఉండదు, మోసాలు జరగవు, సైబర్ క్రైమ్స్ అడ్రస్ లేకుండా పోతాయి. అందుకోసమే ఫ్రీగా అప్డేట్ సర్వీసులను ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చింది. మనకు ఆ సర్వీసులు ఫ్రీగా ఉన్నప్పుడే ఆధార్ కార్డ్ని అప్డేట్ చేసుకోవడం మంచిది. 10 ఏళ్ల తర్వాత ఆధార్ రికార్డులను అప్డేట్ చేసుకోవడం వల్ల మెరుగైన సేవలు అందుకోవచ్చు, మంచి ప్రభుత్వ పథకాలను పొందవచ్చు. కాబట్టి డిసెంబర్ 14 లోపు ఆధార్ కార్డులను ఖచ్చితంగా ఫ్రీగా అప్డేట్ చేసుకోండి. జాగ్రత్తగా ఉండండి. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలాగే ఈ ఇన్ఫర్మేషన్పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.